చంద్రబాబు ఆస్థాన లాయర్ సిద్ధార్థ లూథ్రాకు 2.86 కోట్ల రూపాయలు చెల్లించింది కూటమి సర్కార్. హైకోర్టులో 4 కూటమి సర్కార్ కేసులు వాదించినందుకు ఈ మొత్తం చెల్లించింది. గతంలో స్కిల్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులను లూథ్రా వాదించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ ప్రభుత్వం తరపున కేసులను వాదించేందుకు సిద్ధార్థ లూథ్రాను నియమిస్తోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తమ ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు పెద్ద మొత్తంలో ఫీజుల సంతర్పణ చేశారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా ప్రజల సొమ్మును గురుదక్షిణగా చెల్లించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన 4 వేర్వేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం 2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది. ఇందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే ఆయనకు ఏకంగా 1.25 కోట్లు చెల్లించింది. ఇందులో ఒక్కరోజు హాజరై వాదనలు వినిపించినందుకు 75 లక్షలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో 50 లక్షలను ఫీజుల రూపంలో లూథ్రాకు చెల్లించారు. అలాగే తాడేపల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు లూథ్రాకు 60 లక్షలు ఇచ్చారు. రఘురామకృష్ణరాజు కేసులో వాదించినందుకు లూథ్రాకు 85 లక్షలు చెల్లించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు 10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం 2.60 కోట్లు చెల్లించారు. దీనికి ఆయన క్లర్కుకు చెల్లించాలంటూ 10% అదనంగా అంటే 28 లక్షలు కలిపి మొత్తం 2.86 కోట్లు చెల్లించింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఉత్తర్వులిచ్చారు. నామమాత్రంగా వాదనలు వినిపించి వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం. లూథ్రా క్లర్క్ సంపాదించిన 26 లక్షలను ఇంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో 90% మంది న్యాయవాదులకు దుర్లభమైన పని. వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక నాయకులపై నమోదైన ప్రతి కేసులోనూ పోలీసులు, సిఐడి, ఏసీబీ తరఫున లూథ్రా రావడం పరిపాటిగా మారింది. సిద్ధార్థ లూథ్రా దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు ఇలా ఎక్కడ చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షం అవుతారు. చిన్న కేసైనా పెద్ద కేసైనా లూథ్రాకే ఇచ్చేవారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు టీడీపీపై లూథ్రా ఈగ కూడా వారనిచ్చేవారు కాదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు. బాబు తరఫున రోజుల తరబడి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలుండడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ చంద్రబాబు తరఫున లూథ్రానే కీలక పాత్ర పోషించారు. అక్కడ చంద్రబాబు విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లూథ్రానే బయట ఉండి మొత్తం వ్యూహరచన చేశారు. ఇందుకు ఆయనకు కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లించారన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఈ కేసులు నమోదు చేయడానికి ముందు లూథ్రా సలహా తీసుకోవడం తప్పనిసరి అని కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ కీలక న్యాయవాది సాక్షితో చెప్పాడు.